పిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మన యూనియన్ అధ్యక్షులు, వేజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వీరభద్రయ్య గారు, అదేవిధంగా ఐకేఓసి పిట్ కార్యదర్శి అబ్దుల్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ గారు, మైనింగ్ స్టాఫ్ సెక్రటరీ అబ్దుల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ట్రేడ్స్మెన్ ఇన్ఛార్జ్ సురేష్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా నాయకులు, ఐక్యవంజే గని కార్మిక సోదరులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఐక్యవంజే గనిలో ఈ మధ్యలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. మిడిల్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళని యాజమాన్యం కొద్దిగా ఇబ్బంది పెట్టడం, మిడిల్ షిఫ్ట్కి యాజమాన్యం తన అవసరం కోసం రమ్మని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. మిడిల్ షిఫ్ట్ రాకపోతే మొన్న నైట్ షిఫ్ట్లో కొంత అవుట్ పడే చోట ప్రాబ్లం చేశారని తెలిసింది. సెకండ్ షిఫ్ట్లో దాన్ని మాట్లాడడానికి వచ్చాం. దాంతోపాటుగా సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు మీకు కొంత వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఏదైతే శుక్రవారం రోజు ఉన్న స్ట్రక్చర్ సమావేశాన్ని మనం బైకాట్ చేసాం. ఎందుకు చేశాము, ఏ పరిస్థితుల్లో చేశామనేది మీ అందరికీ పెద్ద నాయకులు, ఇక్కడున్న నాయకులు సీతారామయ్య గారు, వీరభద్రయ్య గారు వివరిస్తారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసుండాలి, శ్రీరాంపూర్ డివిజన్లో ఎన్నికల్లో మనం భారీ ఎత్తున గెలిచిన తర్వాత శ్రీరాంపూర్కి సంబంధించిన చాలా పనులు జిఎం గారి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గెలిచిన తర్వాతనే అండర్గ్రౌండ్ నుంచి 108 మంది సర్పంచ్ జనరల్ మజ్దూర్లని ఎటువంటి అవకతవకలు జరగకుండా సీనియారిటీ ప్రకారంగా అన్ని కేటగిరీల వాళ్ళకి ఇచ్చేటట్టుగా మనం మాట్లాడి ఇప్పించాం. అన్ని మా ఇళ్లలో కాలనీలలో జరిగిన సమస్యలు వాటిని పరిష్కారం చేయడానికి ప్రతి నెల స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడుతున్నాం. మీ మైన్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే క్యాంటీన్ సమస్య, రెస్టాల సమస్య, రూముల సమస్య ఉంది. దాని మీద మనం ఇప్పటికే యాజమాన్యంతో మాట్లాడాం. యాజమాన్యం కూడా దాని మీద మన టెండర్ పిలవడం జరిగింది. పర్మిషన్లు వచ్చింది ఆల్రెడీ షెడ్లు పెట్టడానికి, అది టెండర్ నడుస్తుంది. అంతకన్నా ముందే కొన్ని పనులు, మరీ ఎక్కువ పనులు టెండర్కి ఇస్తే యాజమాన్యం లేట్ చేసింది, బిల్లు ఎక్కువైతుంది అని ఇక్కడే మన స్థానికంగానే ఇక్కడున్న మన కార్మికులతోనే కొన్ని రూములు నిర్మించుకున్నాం. మొన్ననే ఒక 9 రూములు ఆఫీసర్స్కి సంబంధించి ఓపెన్ అయినాయి. రేపు దసరా నాటికి మనం మళ్ళీ నిర్మించుకుంటున్న ఒక 12-13 రూములు, వాటిని కూడా ప్రారంభించుకోబోతున్నాం. దాంతోపాటుగా ఇక్కడ సపరేట్గా ఒక రెస్టారెంట్ కావాలని, సైకిల్ షెడ్ని ఎక్స్టెన్షన్ చేయాలని, టైలర్స్ ఎక్కడో దూరంగా ఉన్నాయి మనకి దగ్గరలో కట్టియాలని మాట్లాడడం, అవన్నీ శాంక్షన్ అయింది. దాంతోపాటుగా రెస్టారెంట్లో కార్మికులందరికీ కబోర్డులు, వాటి కోసం కూడా అప్రూవల్ అయి వచ్చింది లెటర్, అవి కూడా వస్తాయి. ఎందుకంటే ఈ కబోర్డ్స్ అనేది మొట్టమొదటిసారి సింగరేణిలో మనం తీసుకుంటున్నాం. కేంద్రంలో ఉన్న కేంద్ర నాయకత్వం సింగరేణిలో ఉన్న అన్ని గనుల్లో పెట్టాలని మాట్లాడారు. అదేవిధంగా శ్రీరాంపూర్లో ఉన్న ఇక్కడ శ్రీరాంపూర్ బ్రాంచ్ తరఫు నుంచి అంతకు ఒక నెల రోజుల ముందే శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్న అన్ని గనుల్లో పెట్టాలంటే ఇక్కడ ప్రపోజల్ పంపించారు, అది శాంక్షన్ అయింది. మొట్టమొదటిసారిగా మనం కబోర్డు తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని టెండర్ వేయటం, 2-3 కంపెనీలను పిలవటం, ఏ కంపెనీకి సంబంధించి బాగుంటాయో చూసి దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది, తప్పకుండా వాటిని కూడా చేయిస్తాం. అదేవిధంగా మీ మైన్కి ఫిట్టెడ్ బాత్రూమ్ కావాలని కూడా పెట్టాం. వేడి నీళ్లతో ఫిట్టెడ్ బాత్రూమ్ కావాలి, దానికి సోలార్ సిస్టమ్ని అరేంజ్ చేయాలని పెట్టాం. దాన్ని కూడా జిఎం గారు అనుకూలంగా స్పందించి దాన్ని కూడా చేస్తామని మాట ఇచ్చారు. దాంతోపాటుగా మనం గెలిచిన తర్వాత మీరు చూస్తున్నారు సిఎంపిఎఫ్కి సంబంధించిన సమస్య. సిఎంపిఎఫ్ చాలా మందికి వాళ్ళకి పెండింగ్ ఉండే సిఎంపిఎఫ్ లోన్లు పెట్టుకున్నాడని ఆ సమస్యని మాట్లాడి పరిష్కారం చేశాం. ఇప్పుడు సిఎంపిఎఫ్ అంతా ఆన్లైన్ అయింది. ఆన్లైన్ అయిన తర్వాత సీకేర్స్ అనే ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సీకేర్స్లోనే మీరు ఎప్పటికప్పుడు దాన్ని మీ సిఎంపిఎఫ్కి సంబంధించిన
ప్రతి నెల మీకు ఎంత డిపాజిట్ అవుతుందో దాన్ని చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కూడా చూసుకోవచ్చు. అయితే సి కేసు ఇప్పుడే మనం ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. కొంతమంది సరిగా పర్టికులర్స్ రావట్లేదు. అది రానోళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కంప్లైంట్ లాగిన్ చేస్తే దాన్ని కూడా వెంటనే వాడు పరిష్కారం చేయడానికి సిఎంపిఎఫ్ కమిషనర్తో మాట్లాడాం. ఇప్పటికే మన శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించి సిఎంపిఎఫ్ కమిషనర్ గారు 4 సార్లు ఈ 5 నెలల్లో 4 సార్లు ఇక్కడ మన శ్రీరాంపూర్ డివిజన్కి వచ్చి మీ వెల్ఫేర్ ఆఫీసర్లని వెల్ఫేర్ క్లర్కుల్ని అందరినీ పిలిపించి ఈ సి కేసు మీద సిఎంపిఎఫ్ లోన్ల మీద వీటన్నిటి మీద మాట్లాడడం జరిగింది. అవన్నీ మీరు గమనించాలి. దాంతోపాటుగా మనం గెలిచిన తర్వాతనే SHMS సిస్టమ్, సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని దాన్ని ఇంట్రడ్యూస్ చేయించాం. అంటే మన కార్మికులకు సంబంధించిన అన్ని పర్టికులర్స్ ఆన్లైన్లో దానిలో ఫోటోలతో సహా ఫ్యామిలీ ఫోటోలతో సహా ఎంటర్ చేశారు. దానికి సంబంధించి ఏదైనా మనం కార్పొరేట్ హాస్పిటల్కి మన కుటుంబ సభ్యులు వెళ్ళాలన్నా, మనం వెళ్ళాలన్నా, దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రిఫరల్ చేయాలన్నా ఆన్లైన్లో అప్లోడ్ ఎవరిది అయితే అయ్యి ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ఐడెంటిఫికేషన్ మేనేజర్ ఇవ్వకుండానే అప్రూవల్ రాగానే ఇచ్చి పంపిస్తున్నారు. అయితే దాంట్లో కూడా కొంతమంది ఫోటోలు ఇవ్వక ఇంతవరకు అప్లోడ్ కాగలేదు. దయచేసి వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ముఖ్యంగా మీ మైండ్కి సంబంధించి స్పెషల్ ఐడి అనేది ఒక సిస్టమ్ ఉంది. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. అదేంటంటే మీరు గోదావరిఖని ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకు గోదావరిఖని హాస్పిటల్ చేయించుకోవాలంటే ప్రతి సంవత్సరం మీరు స్పెషల్ ఐడి తీసుకురావాలంటున్నారు. దాన్ని కూడా యాజమాన్యంతో ఇప్పటికే మాట్లాడారు సీతారామయ్య గారు. ఒక్కసారి ఆన్లైన్ చేసిన తర్వాత కార్మికుడు ఐడెంటిటీ కార్డు చూపిస్తే దాని ప్రకారం మీరు వైద్యం ఇవ్వాలి. ఏ హాస్పిటల్ అయినా, గోదావరిఖనైనా, మణుగూరు అయినా, ఎల్లెందైనా అని చెప్తే అది అప్లోడ్ అవుతుంది. కొన్ని చిన్నవి దాంట్లో సరి చేస్తున్నాం. అది అయిన తర్వాత అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. ఆ సమస్యని తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. ఈ రెండోది, మీకు సంబంధించిన వాళ్ళు చాలా మంది బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు గోదావరిఖనిలో ఉంటున్నారు. అక్కడ R1 డివిజన్లో అక్కడ ఉన్న క్వార్టర్స్ కావాలని అడిగారు. వాళ్ళకి ఇంతకుముందు కూడా సీతారామయ్య గారు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, ఎవరైతే అక్కడ క్వార్టర్స్ కావాలన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు కొద్దిగా పేర్లు మా బ్రిడ్ సెక్రటరీకి ఇస్తే దాన్ని మాట్లాడి వాళ్ళకి అలాట్ అయ్యేటట్టుగా అక్కడ సీతారామయ్య గారు ఆ GM గారితో మాట్లాడడం జరిగింది. అది కూడా మీరు గమనించాలి. దాంతోపాటుగా మనం గెలిచిన తర్వాత ఈ బ్యాంకులకు సంబంధించి మనకు ₹1 కోటి ఇన్సూరెన్స్ కావాలని దాని మీద మాట్లాడారు. అది సీతారామయ్య గారు చెప్తారు. కానీ అవి SBI, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు వీళ్ళందరూ ఆ ₹1 కోటి కన్నా పైన ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ ఇందారం గనిలో చాలా మంది సరస్వతి గ్రామీణ బ్యాంకులో ఇక్కడ అకౌంట్లు ఉన్నాయి. ఇందారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇప్పుడు ఇంతకుముందు సరస్వతి గ్రామీణ బ్యాంక్. ఇక్కడ ఇందారంకి సంబంధించిన సీనియర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళు తప్పకుండా మీరు వేరే బ్యాంకులకి మార్చుకుంటే ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం మీకు కూడా వస్తుంది. లేకపోతే అది నష్టపోతారు. కాబట్టి మీరందరూ గమనించాలి. మీరు ఒక్కటే గమనించాలి. నేను గతంలో కూడా చెప్పాను, కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలంటే, న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలంటే మైండ్ మీద సమస్యలు వెంటనే 1 రోజు 2 రోజుల్లో పరిష్కారం అవుతాయి. GM గారి స్థాయిలో ఉన్న సమస్యలు 1 వారం 10 రోజులు 15 రోజులు పట్టింది. కార్పొరేట్ సమస్యలు నెల 2 నెలలు కూడా పట్టింది. అసలు ఈ రోజుల్లో అయితే సమస్య పరిష్కారం చేసే నాదుడు లేడు. గతంలో ట్రేడ్ యూనియన్ ఏదైనా సమస్య తీసుకెళ్తే దాన్ని పరిష్కారం చేయడానికి యాజమాన్యంలో అధికారులు మాట్లాడేవారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పైరవికి అలవాటు పడ్డ అధికారులు సమస్యని పరిష్కారం చేయలేదు. దానికోసమే మన యూనియన్గా గత 9 నెలలు, గత సంవత్సరం నుంచి అనేక విధాలుగా యాజమాన్యం మీద ఒత్తిడి తెస్తే కొంత మేరకు ఇప్పుడిప్పుడే ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత లేట్ అవుతుంది. ముఖ్యంగా మీకు సంబంధించిన ఈ షెడ్ల సమస్య కానీ, అదేవిధంగా ఈ కబోర్డ్ల సమస్య కానీ, ఈ రోడ్ల సమస్య కానీ, ఇట్లాంటి సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత లేట్ అవుతుంది. కొద్దిగా ఓపికగా ఉండాలి. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఏదో పైరవీలు కావాలి, ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలి, ఒక డిప్యుటేషన్ కావాలి, షిఫ్ట్ మార్చాలంటే అది రోజుల్లో
మన యూనియన్ ఆ వ్యక్తిగత పైరవీల కన్నా అందరూ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడం మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. దాంతో పాటుగా మన కార్మికులు ఎవరైనా ఆరోగ్యం బాగాలేని ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ కావాలి, ఏదైనా డిప్రెషన్ కావాలి, లైట్ జాబ్ కావాలంటే అది కూడా మాట్లాడతాం. కానీ ఈ సమస్యల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అందుకనే కొంత ఆలస్యం అవుతుంది, మీరందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మైన్కి సంబంధించి మొన్నటి వరకు ఈ గనిని మూసేస్తారు అనేది యాజమాన్యం దృష్టిలో ఉంది. ఇది మూసేసి ఓపెన్ కాస్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉండే. మనం గెలిచిన తర్వాత ఈ మైన్ అండర్గ్రౌండ్ గనిగానే కొనసాగించాలని యాజమాన్యంతో మాట్లాడాం. ఎందుకు మాట్లాడామంటే 2008, 2009లో మనం గెలిచిన నాటికే ఈ మైన్ మూసేయాలన్న యాజమాన్యం ప్రతిపాదనలు. ఇందారం వాళ్ళు మూసేశారు, వన్యే కూడా మూసేస్తారంటే అప్పుడు మనం గెలిచిన తర్వాత వారం రోజులు తిరగకుండా ఇదే మైన్ మీదకి అప్పుడున్న డైరెక్టర్ గారిని పిలిపించి డిఎల్ఆర్ ప్రసాద్ గారిని ఐక్యవానికి సంబంధించిన బొగ్గు తీసుకొని ఇక్కడికి వచ్చేలోపు ఈ గనిని నడిపించండి అని మనం యాజమాన్యాన్ని అడిగాం. అడిగితే యాజమాన్యం ఒప్పుకొని ఇది అండర్గ్రౌండ్ గనిగా నడిపించింది. ఇప్పుడు ఈ 10-12 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న పరిస్థితులు మారిపోయినాయి. పక్కనే మనకు గోదావరి ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్టు మనకు కట్టారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కనుక ఇక్కడ ఆగితే ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ చేస్తే ఆ పొలం ద్వారా నీళ్ళు వచ్చి మైన్ మునిగిపోయింది అనేది ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. దాంతో పాటుగా మైనింగ్ కి సంబంధించిన మన యూనియన్లో ఉన్న నాయకులు మన యూనియన్ కూడా తెలియజేశారు, కొంతమంది అధికారులు తెలియజేశారు. దానివల్ల మనం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాం, ఇది ఓపెన్ కాస్ట్ గా నడిస్తే ప్రమాదం అని. మనం చూసాం కదా, 2 రోజులు వర్షం పడగానే లే ఆఫ్ ఇచ్చారు, సెకండ్ షిఫ్ట్ లో నైట్ షిఫ్ట్ లో లే ఆఫ్ ఇచ్చారు. అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంకా నీళ్లు పారుతుంటే పోతుంటే ప్రాజెక్టు కనుక సక్సెస్ అయ్యి అది ఏదైతే రిపేర్ అయ్యి మొత్తం నీళ్లు స్టాక్ వాటర్ ఎప్పటికీ ఉంటే ఆ పొలం ద్వారా నీళ్ళు వచ్చి నిండిపోయే ప్రమాదం ఉందని యాజమాన్యం కూడా గుర్తించి ఓపెన్ కాస్ట్ చేసే ప్రతిపాదనను ఆపుకొని ఇది అండర్గ్రౌండ్ కానీ నడపాలన్నారు. దాంతో పాటుగా ఈ మైన్లో ఒక సీమ్లో 6 ఎస్కేస్ నడపడానికి 165 కోట్ల రూపాయలతో టెండర్ ఇచ్చారు. ఆ టెండర్ని క్యాన్సిల్ చేయాలి, మన కార్మికులతోనే చేయించాలని మనం గెలిచిన తర్వాత మాట్లాడి ఒత్తిడి తీసుకొస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మన కార్మికులతోనే నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎక్కువ మంది కార్మికులకు పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ గని జీవితం ఇంకా 17-18 సంవత్సరాలు ఇప్పుడు పెరిగింది, ఇంకా కంటిన్యూగా నడుస్తుంది ఇది అండర్గ్రౌండ్ గని కానీ. అందుకనే ఇప్పుడు ఈ గనికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కావాలని యాజమాన్యంతో మాట్లాడి ఏదైతే గతంలో ప్రతిపాదనలు మూసేస్తారు గని ఎందుకు లేని ఏదైతే ఇవ్వలేదో వాటన్నింటినీ శాంక్షన్ చేయిస్తున్నాం. అందుకనే కొద్దిగా లేట్ అవుతుంది. తప్పకుండా మీకు సంబంధించిన అన్ని సమస్యల్ని మేము పరిష్కారం చేస్తాం, మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం, మొన్న చూశారు మీరు ఓన్ హౌస్ స్కీమ్ పేరు మీద ఇక్కడ ఓటింగ్ పెట్టారు. దానికి ఓటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని కార్మికుల్ని మభ్యపెట్టడానికి అది ఓటింగ్ పెట్టారు. యువర్ ఓన్ హౌస్ అనేది 2009లోనే మనం అగ్రిమెంట్ చేశాం. దాన్ని కూడా సీతారామయ్య గారు మాట్లాడేటప్పుడు చెప్తారు. అదేవిధంగా మీ దగ్గర ఈ మధ్యలో కాంగ్రెస్ నాయకులు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని ఇది చేయడానికి తిరుగుతున్నారు మీ దగ్గర. గతంలో వాళ్ళు ఎక్కడన్నా మీకు కనబడ్డారా? గత 10 సంవత్సరాల నుంచి టీబీజీ కేసులో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు ఆ యూనియన్లోకి వెళ్ళి మమ్మల్ని ఇది చేయండి అంటున్నారు. వాళ్ళకి ఎక్కడ ప్రాతినిధ్యం ఉంది? సింగరేణిలో సత్య సమావేశంలో మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళకి ప్రభుత్వం ఉంది, వాళ్ళకి కావాల్సిన హక్కులు ప్రభుత్వం ద్వారా తెచ్చే చాలా ఉన్నాయి, అది తేటలేదు. నిన్నగా మొన్న మీ అందరూ సోషల్ మీడియాలో వచ్చింది, మనకు దీపావళి బోనస్ కి సంబంధించి మన మీటింగ్ ఉంది రేపు 22వ తారీఖున. దాంట్లో వాళ్ళు ఉన్నారా? ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారా? 10వ వేదికలో ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారా? 11వ వేదికలో ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు ఇక్కడ ఏదో హక్కులు చేస్తామని మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి రాజకీయంగా మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న టీబీజీ కేసు, తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం కార్మికుల హక్కులు ఎలా పోగొట్టిందో, ఈ యాజమాన్యం తొత్తులుగా మారి పైరవీ సిస్టమ్ ఎలా తెచ్చిందో రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అదే విధంగా తేడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా మీరు గమనించి మీకోసం అనేక హక్కులు సాధించి పెట్టిన యూనియన్ ఏఐటీసీని ఆదరించాలని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.